స్త్రీ పురుషుల నుండి ఎలాగూ కలిగినో పురుషుడి నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన దాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి చాలా మంది ఏం చదువుతారు? అర్ధ జ్ఞానం, సగం వాక్యం చదువుతారు. ఏముంది అక్కడ? పురుషుడి నుండి స్త్రీ కలిగిన గాని స్త్రీ నుండి పురుషుడు కలగలేదు అని ఉంటుంది అక్కడ. అంటే మొదట ఎవరు వచ్చారు? పురుషుడు వచ్చాడు. ఆదాము గారిని తయారు చేశాడు దేవుడు, పక్కటెముక నుంచి స్త్రీని తయారు చేశాడు. కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకుని ఏమంటారు? పురుషుడు ముందు కలిగింది కానీ స్త్రీ తర్వాత కలిగింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాల్లో పురుషుడికి లోబడే ఉండాలి. కానీ మనకి కిందే ఉంటుంది ఏమని? స్త్రీ నుండి కూడా పురుషులు వచ్చారు. తల్లి గర్భం ధరించకపోతే పురుషులు రారు కదా. కాబట్టి దాని కింద దాని చివరిలో ఉంటాడు ఇలాంటి అవమానకరమైన ఆచారములు మా సంఘంలో లేవు. స్త్రీలు ఎలా ఉంటారు? గౌరవంగా ఉంటారు, తమ భర్తలకి లోబడి ఉంటారు. ఇప్పుడు ముసుగు వేసుకోకపోతే నా తలను అవమానపరచును అని ఉంది అందులో. తన తలంటే ఎవరు? ఇదే ఈ జుట్ట ఎవరు? తలంటే ఎవరు? నా పురుషుడు నాకేమైనాడు? తల అన్నాడు. ఒకవేళ నువ్వు చెంగు వేసుకోకపోతే నీ కురులు కత్తిరించుకోవాలని ఉంటుంది అక్కడ. అవునా? ఇప్పుడు నాకు తల ఎవరు? నా భర్త కదా. అర్థమవుతుందా మీకు? నా భర్తకు నేను లోబడి ఉన్నాను అంటే ఏంటి? ముసుగు వేసుకుంది. వీటి పాత నిబంధనలో ఇస్సాకు గారి దగ్గరికి రెబ్కా గారు తీసుకురాబడతారు. వస్తున్నప్పుడు ఆమె దారిలో అడుగుతుంటాం పనివాడిని, ఎవరు ఇతను, అక్కడ ఎవరో దారిలో ఉన్నారో నాకు అడిగినప్పుడు అతనే నా యజమాని కుమారుడు, నేను అతని కోసమే నేను తీసుకొస్తున్నాను అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ముసుగు వేసుకుంటుంది. అక్కడ ఏముంటుంది? ఆమె వెంటనే ముసుగు వేసుకుంది అని ఉంది. కాబట్టి తన పురుషుడిని గౌరవించింది. ఇది గౌరవ సూచనగా ఇవ్వబడింది, మూలన కూర్చున్న విధంగా ఇవ్వబడలేదు. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోవాలి. వాక్యం వెంట్రుక వాసులు తప్పుకోదు. ఇలా చెప్పారు కదా మీరు ఇలా చేసినా, అలా చెప్పారు కదా అని మీరు అలా చేసినా అది పాడైపోతుంది. ఎలా చెప్పారో దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తేనే మీరు రిజల్ట్ చూస్తారు. లేదా దేవునికి అవమానాన్ని తెచ్చే పిల్లలుగా ఉంటారు, శిక్షకు పాత్రలు అవుతారు. అది గౌరవ సూచనగా ఇవ్వబడింది. ఇది ఆచారంగా అది మరలా ఇది వేసుకోకపోతే ఏది అయిపోతుంది? అలా కాదు. నా భర్తను నేను గౌరవిస్తున్నాను. నేను సంఘంలోనికి వచ్చినప్పుడు నా క్రీస్తు నా భర్త అన్నాడు కనుక నా క్రీస్తుని నేను గౌరవిస్తున్నాను. కాబట్టి నేను సంఘంలోనికి వచ్చిన వెంటనే ముసుగు వేసుకుంటాను. అర్థమైందా?